దేవునికి స్తోత్రం. జీవాధిపతైన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువు వారికి సజీవ వాగ్దానం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. సామెతల గ్రంథం 20 అధ్యాయం 27 ప్రియా జీవాధిపతైన దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. దేవాదేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? మహిమాస్వరూపుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క శాశ్వతమైన కృప మీతో కూడా ఉండి మీ పక్షాన కార్యం జరిగించాలని ప్రభు పాద సన్నిధిలో మీ కొరకు ప్రార్థిస్తున్నాను. ఈ అనుదిన వాగ్దానం ద్వారా మీరు ఆత్మీయంగా బలపరచబడుతున్నారని దేవుని పేరట నమ్ముచున్నాను. మీ ప్రార్థన అవసరతలు కామెంట్స్ ద్వారా మాకు తెలియపరచండి. మీ కొరకు, మీ ప్రత్యేక ప్రార్థన అవసరాల కొరకు ప్రార్థన చేస్తాం. అలాగే వీడియోని లైక్ చేసి అనేక మందికి షేర్ చేయండి. ప్రభు మీ దీపంను వెలిగించగల దేవుడు, మన దీపాలు వెలిగించే గొప్ప దేవుడు. దేవుడు మానవుని తన స్వరూపంలో సృజించెను. మనిషిలో శరీరము, ప్రాణము మాత్రమే గాక ఆత్మను కూడా ఉంచిన అద్వితీయ సత్య స్వరూపుడైన జంతువులకు మనుషులకు ఇదే తేడా. జంతువుల్లో ప్రాణము, శరీరము కలదు, ఆత్మ లేదు. కొందరు ఈ తేడాను గుర్తించక మనిషిని కూడా జంతువుతో సమానముగా చూస్తున్నారు. అయితే మానవుడు జన్మతో పాపంలో జన్మించినందున నరుని ఆత్మ ఆరిపోయాను, అనగా దేవునితో సంబంధము, సహవాసం కోల్పోయాను. మనిషి ఆత్మీయంగా చీకటిలో నివసిస్తూ ఉన్నాడు. మానవుని మనసు, హృదయము చీకటిలో నిండి ఉండెను. దేహమునకు దీపము కన్నే గనక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహం అంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటమయమై ఉండును. నీలోనున్న వెలుగు చీకటై ఉండును ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది అని యేసు ప్రభు చెప్పాను. ఆత్మీయంగా ఆరిపోయిన మనిషిని వెలిగించుటకు యేసుక్రీస్తు నిజమైన వెలుగుగా ఈ లోకమునకు వచ్చెను. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. పాపాత్ముడైన మానవుడు ప్రభువైన యేసుక్రీస్తు వద్దకు వచ్చి తన పాపం ఒప్పుకొని ఆయన తన కొరకు మరణించి తిరిగి లేచాడని విశ్వసించినట్లయితే ఆ వ్యక్తి వెలిగించబడతాడు, రక్షించబడతాడు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. మనుషుల దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు కానీ అది ఇంటపై నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే దాన్ని పెడతారు. దేవదేవుని బిడ్డలారా, నేడు మన జీవితంలో కూడా విజయవంతంగా ఉండాలి. మరియు ఆయన వారితో ఇట్లా అంటున్నాడు, దీపము దీపస్తంభము మీద నుంచబట్టకే కానీ కొంచెము కిందనైనను మంచము కింద నుంచబట్టకు తేబడదు. దీపస్తంభం అనగా సంఘము. రక్షించబడిన విశ్వాసి తన వెలుగుని ఇంటిలోనూ, సంఘములోనూ, లోకములోనూ కనుపరచాలి. విశ్వాసి సంఘంలోనికి ప్రవేశించాలి. అదే విశ్వాసి యొక్క సరైన స్థానం. కొంచెం అనగా వ్యాపారం, మంచము అనగా సోమరితనం. రక్షించబడిన వ్యక్తి యొక్క వెలుగు ప్రకాశింపకుండా వ్యాపారము, సోమరితనము, నిద్ర అడ్డుపరవచ్చును. వ్యాపారం చేయవచ్చును కానీ దుర్వ్యాపారం ఆత్మీయ జీవితం పాడు చేయను. నిద్రపోవచ్చును కానీ అధిక నిద్ర ఆత్మీయ జీవితం పాడు చేయను. కనుక కొంచెము మంచము కింద విశ్వాసి ఉంటే అతని వెలుగు ఆరిపోవును. విశ్వాసి దీపస్తంభం మీదనే ఉంచబడాలి. దేవదేవుని బిడ్డలారా, నీ జీవితంలో నువ్వు ప్రభుకి మహిమకరంగా, ప్రభుకి ఘనతగా నువ్వు జీవించగలుగుతున్నావా? దేవాదేవుడు నీకు ఇచ్చినటువంటి తరుణాన్ని సద్వినియోగం చేసుకోగలుగుతున్నావా? ఆ సర్వప్రియ జగత్రక్షుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి అయిన యేసుక్రీస్తు ప్రభువారి తట్టు ఇప్పుడే నీ హృదయాలెత్తి, నీ ఆలోచనలు ఎత్తి దేవదేవుడికి మహిమకరంగా నా దీపంను వెలిగించగల దేవుడు నీవే అని ప్రభు వైపు తేరు చూస్తే తప్పక నీ దీపాన్ని వెలిగించగల గొప్ప దేవుడు, నీ జీవితంలో విజయము గల గొప్ప దేవుడు. దేవుని బిడ్డ, ఇప్పుడే ప్రభు వైపు తేరు చూడి ప్రార్థించండి, ప్రార్థనలు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరమ తండ్రి, సర్వోన్నతుడా, సర్వాధికారి, జీవగల దేవా, మీ ప్రసన్నమైన ప్రతి మీ ఆత్మకార్యం మా పట్ల జరిగించండి ఆయన. పరిశుద్ధాత్మ గొప్ప నీ కృప మాకు అనుగ్రహించండి ఆయన. ఉన్నతుడు, అత్యున్నతుడు నీవే. సర్వోన్నతుడా, సమర్థవంతమైన శక్తివంతమైన ప్రతి ఆత్మకార్యం మీ బిడ్డలను మా పట్ల జరిగించి నైనా నరుని ఆత్మ నీ పెట్టిన దీపే గనక మా దీపాలు వెలిగించగల గొప్ప దేవుడు. ఇప్పుడే బిడ్డలందరి జీవితంలో విజయం దయచేయండి. నైనా ప్రతి మనుషుణ్ణి వెలిగించేది నీ వెలుగేనైనా.
మీ కృప, మీ కాపుదల, మీ తేజస్సు, మీ జీవం మీ బిడ్డలైన మాకు అందరికీ సంపూర్ణంగా దయచేయమని యేసుక్రీస్తు మహిమ కలిగిన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్. 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 మే గాడ్ బ్లెస్ యూ.